నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ దేశ రాజకీయాల్ని 3 అంశాలు, కీలకమైన అంశాలు కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల ముంగిట జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్క కీలకమైన అంశాలను లేవనెత్తున్నాయి. మొట్టమొదటిది ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి ఏదైతే 4 నెలల గడువు కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఎదుట వాదన చేసిందో ఆ వివరాలు ఈసీకి సమర్పించిన 24 గంటల్లో సమాచారం మొత్తం బయటకు వచ్చేసింది. ఎందుకు ఎస్బీఐ ఈ రకంగా చెప్పాల్సి వచ్చింది? కేవలం మ్యాపింగ్కి 4 నెలల టైం పడుతుందని చెప్పి స్టేట్ బ్యాంక్ లాంటి అతిపెద్ద బ్యాంకు ఎందుకు చెప్పింది? ఎవరెవరికి ముడుపులు ఏ రకంగా అన్నది కూడా పత్రికలు ఈసీ సమాచారం ఆధారంగా సోదాహరణంగా రాసినటువంటి పరిస్థితి. ఎవరికి ఎంత ముడుపులు ఇచ్చారన్నది. దీన్ని ఎందుకు ఆపటానికి ఎస్బీఐ ప్రయత్నం చేసిందన్న విమర్శ ఒకటైతే, రెండవది దేశంలోనే అతి పురాతనమైన 100 సంవత్సరాల పైగా చరిత్రటువంటి అతిపెద్ద పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ టీప్ ఖర్చులు కూడా డబ్బులు లేవు, ₹2 ఇవ్వటానికి కూడా మా 11 అకౌంట్లని ఫ్రీజ్ చేశారు. ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అంతా ప్రశ్నిస్తున్నారు. మూడవ అంశం, ఈ మధ్యనే జాతీయ పార్టీ గుర్తింపు పొందినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని నిన్న అరెస్ట్ చేశారు. పూర్తిగా ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ లాంటి ఒక క్రూరమైనటువంటి యాక్ట్ని, ఏదైతే డ్రగ్స్ కేసుల్లో టెర్రరిస్టులను మీద ఉపయోగించాల్సినటువంటి చట్టాన్ని రాజకీయ నాయకుల మీద రాజకీయ కక్ష సాధింపుకు ఉపయోగిస్తున్నారన్న వాదన వినపడుతోంది. ఇప్పటిదాకా కేజ్రీవాల్ గారికి ఎలాంటి కోర్టు నుంచి రిలీఫ్ రానటువంటి పరిస్థితి. ఆయన ఈడీ కస్టడీకి సంబంధించినటువంటి తీర్పుని రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్లో పెట్టింది. ఏం జరుగుతున్నది? ఈ 3 అంశాల మీద ఈరోజు బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు దామోదర్ అవేలి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే వరప్రసాద్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి మనతో ఉన్నారు. అలాగే దిలీప్ ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తాను. జాతీయ స్థాయిలో ఏడీఆర్ ఎలాంటి ఒక పాత్ర పోషిస్తుందో, తెలంగాణలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మారెడ్డి గారు మీరు దశాబ్దాలుగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు సంబంధించి ఒక వాచ్ డాగ్ రోల్ మీరు ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా మీరు చూసుంటారు శ్రీనివాసరెడ్డి గారు. అన్ని పార్టీలకి 2019 నుంచి 24 మధ్యలో ఈ 5 ఏళ్లలో ఎలక్టోరల్ బాండ్స్ అని ఒక స్కీమ్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు దాన్ని రాజ్యాంగ విరుద్ధం, ఇది క్విడ్ ప్రోకో అని చెప్పే మాట కూడా వాడారు. వాడిన తర్వాత ఆ వివరాలన్నీ మీరు ఈసీకి సబ్మిట్ చేయమని 2 వారాలు గడువిస్తే దాదాపు 20 నెల రోజులు గడువిచ్చారు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. వాళ్ళు ఆఖరి 2 రోజుల ముందు వచ్చి నేపథ్యం చెప్పడం కోసం చెప్తా ఉన్నారు. మాకు 4 నెలల టైం కావాలని అడిగారు. కోర్టు చాలా తీవ్రంగా మందలు ఇచ్చిన తర్వాత కొన్ని వివరాలు ఇచ్చారు. ఇది సరిపోదు, మీరు ఆ డబ్బులకు ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్న వాటికి ఉన్న లింక్ను కూడా మీరు బయట పెట్టాలి అని ఆ నంబర్స్ బయట పెట్టిన తర్వాత మ్యాచ్ చేస్తే ఎవరెవరికి ఎంతెంత వెళ్ళినాయి, దేశంలో అతి ఎక్కువ డబ్బులు ఇచ్చిన పార్టీలు ఎవరిచ్చారు వాళ్ళకి. మెగా ఇంజనీరింగ్ మనకి తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. దాదాపు 600 కోట్ల దాకా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి, అంటే వాళ్ళ మొత్తం నిధుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్లో 60% భాజపాకి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే క్విక్ సప్లై చైన్ అని చెప్పి ఒక బాంబే బేస్డ్ కంపెనీ, అందులో రిలయన్స్ వాళ్ళ వాటాలు 50% ఉన్నాయి, 3 రిలయన్స్ కంపెనీలవి. వాళ్ళు 92%, వాళ్ళ మొత్తం డొనేషన్స్లో 92% బీజేపీకి ఇచ్చారు. దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఫ్యూచర్ గేమింగ్ అని చెప్పి ఒక కంపెనీ, వాళ్ళు టీఎంసీకి డిఎంకేకి ఇస్తూ వాళ్ళు కూడా 100 కోట్లు బీజేపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎక్కడ ఎవరికి ఇచ్చినా ఒక ముడుపు బీజేపీకి జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వానికి అయితే వెళ్తుంది, కొన్ని సింహభాగం వాళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితి. బట్ ఇది ఒక అంశం అయితే దీన్ని అసలు స్టేట్ బ్యాంక్ ఎందుకు ఆపాలనుకుంది? ఇన్ని 100 కోట్లు వాళ్ళకి వెళ్తూ ఉంటే 1000 కోట్లు దాని మీద అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం అన్న తర్వాత ఆపడానికి స్టేట్ బ్యాంక్ ప్రయత్నం చేయటం కానీ ఈ లింకుల్ని ఎలా చూడాలి? నమస్తే అండి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క బాండ్స్ గురించి వివరాలు ఎస్బీఐని కోరినప్పుడు ఎస్బీఐ స్పందించి వెంటనే ఇవ్వవలసిన అవసరం ఉంది. March 6th ఒక డెడ్ లైన్ పెట్టింది, లేదు June 30th వరకు కూడా అడగడం జరిగింది. ట్రాన్స్పరెంట్గా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అత్యంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి, నల్లధనాన్ని
అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్ట్రల్ బాండ్స్ 2017లో ప్రభుత్వం పెట్టింది. సో దాని విరుద్ధంగా ఉందని చెప్పేసి మన సుప్రీంకోర్టు రద్దు చేసింది. సో రద్దు చేస్తూ మీరు ఇమీడియట్గా వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా దానికి ఒక డెడ్ లైన్ పెట్టింది. సో దురదృష్టవశాత్తు ఏంటంటే ఒక ఎస్బీఐ పెద్ద బ్యాంకు, గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి బ్యాంకు ట్రాన్స్పరెంట్గా ఇవ్వవలసిన అవసరం ఉండే. క్షణాల్లో ఇవ్వచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్ జరుగుతూ ఉంది. ఏ పార్టీకి ఎన్ని ఎలక్ట్రల్ బాండ్స్ ముట్టినాయి, అదేవిధంగా ఏ సంస్థలు ఎవరికి ఇచ్చారని కూడా తెలుసుకోవచ్చు. సో దానికి ఇన్నిసార్లు కూడా సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఇవ్వకపోవడం నిజంగా దురదృష్టకరం. ఒక పెద్ద బ్యాంకు, ప్రజల మన్నన పొందిన బ్యాంకు ఆ విధంగా చేయడం నిజంగా అన్ఫార్చునేట్ థింగ్ అనమాట. సో అది ప్రజల్లో విశ్వాసాన్ని ఎగ్జాక్ట్లీ సార్. ఏంటంటే 4 నెలలు పడుతుందన్న వాళ్ళు కొన్ని గంటల్లో మీడియా దాన్ని బయటపెట్టి వాళ్ళు ఇచ్చిన తర్వాత వివరాలు ఇచ్చిన తర్వాత మ్యాపింగ్ ఎవరు ఎన్ని కోట్లకు కొన్నారు, ఎవరికి ఇచ్చారు, ఆ నంబర్ని బట్టి పలానా వాళ్ళకి వెళ్ళింది వాళ్ళ అకౌంట్కి అనేది ట్రేస్ చేశారు. దీన్ని ఎస్బీఐ 4 నెలలు టైం అడగటం ఇవాళ ఎస్బీఐ అబద్ధం చెప్పినట్టు ప్రూవ్ అయిపోలేదా? ఎవరి కోసం చెప్పుంటా సార్ ఎస్బీఐ బ్యాంకు చైర్మన్ గారికి ఏమన్నా డబ్బులు వెళ్ళినాయా? ఎవరికి ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు కనబడతా ఉంది. అవసరం లేదు. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ విధంగా పాల్పడడం అనేది, ఆ విధంగా చర్య చేసుకోవడం అనేది తప్పు. వాళ్ళు చెప్పడం పెద్ద నష్టమేం లేదు. అది ఏదైతే స్వేచ్ఛ కోల్పోతున్న ప్రజలు, ఒక పౌరుడు స్వేచ్ఛ కోల్పోతున్న 19(1) ఆర్టికల్ ప్రకారం అది విరుద్ధమని చెప్పి మనము గోప్యంగా ఉంచడానికి లేదు, ప్రజలకు తెలియాలని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఎస్బీఐ ఇవ్వవలసిన అవసరం ఉంది. దాన్ని జాప్యం చేయడం ఎంతవరకు? దిలీప్ ఆచార్య గారు, ఇప్పుడు ఈ వాళ్ళ మీద ఒత్తిడి పనిచేసింది, ప్రతిపక్షాలు ఒత్తిడి చేయలేదు స్టేట్ బ్యాంక్ మీద. జాతీయ బ్యాంకు, దేశవంతున్న బ్యాంకు. కాంగ్రెస్ పార్టీనో ఆమ్ ఆద్మీ పార్టీనో వివరాలు ఇవ్వద్దంటే స్టేట్ బ్యాంక్ ఆగదు. ఎవరు ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఆర్థిక శాఖ కింద. 4 నెలలు పడుతున్నారు, 4 గంటలు పట్టలేదు ఎలక్షన్ కమిషన్కి వచ్చిన తర్వాత ఆ వివరాలన్నీ బయటికి రావడానికి. ఇది ఎవరి ప్రతిష్టని దిగజారుస్తుంది స్టేట్ బ్యాంక్ ఇలా చెప్పించటం అన్నదానికి ఏం చెప్తారు? నమస్కారం అండి. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అనే ఒక సంస్కరణ, యాక్చువల్గా ఎన్నికల్లో నిధులు అంతకుముందు గుప్త నిధులు ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళు మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఆ ట్రాన్స్పరెన్సీ లేదు అనే విధానం ఉన్న దాని ద్వారా 2017లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ని తీసుకొని వచ్చిండ్రు. సరే, ఆ సిస్టమ్ కూడా కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు, రాజ్యాంగ విరుద్ధం అన్న మాట సుప్రీంకోర్టు వాడింది దిలీప్. దానివల్ల సుప్రీంకోర్టు ఆదేశానుసారం జరిగింది. ఆ జరిగిన క్రమం లోపల ప్రభుత్వ జోక్యము అనేది లేదు. అక్కడ ఎస్బీఐకి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు, ఎస్బీఐ టైం అడిగింది, కాదు ఇవ్వండి అని చెప్పారు. ఎస్బీఐ ఆ వివరాలను అందించింది. అయితే దీంట్లో ఏందనంటే, ఒకవైపు అదేదో ప్రభుత్వం లేకుంటే ప్రభుత్వంలో ఉండే ఆర్థిక శాఖ మంత్రులు మీరు అంటున్నారు కాబట్టి చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ట్రాన్స్పరెన్సీ విధానం కొనసాగాలనే ఎలక్టోరల్ బాండ్స్. ఇప్పుడు కాదండి, 57% ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ, దేశంలో ప్రజాప్రతినిధులు 57% ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి. దాంట్లో 6,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి అందినయి ఎలక్టోరల్ బాండ్స్ రూపేనా అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనివల్ల అదానీలు లేరు, గమనిస్తే అదానీల డబ్బులు, అంబానీల డబ్బులు ఏం కనపడలేదు. వాళ్ళ రూపాయి విచిత్రంగా. నేను అదే చెప్తున్నానండి. రిమైనింగ్ 14,000 crores రిమైనింగ్ అన్ని రాజకీయ పక్షాలకి, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పి అక్కడ ఉండే ఆ పార్టీకి కూడా విరాళాలు వెళ్ళినాయి. కనుక ఇక్కడ వీళ్ళు వాళ్ళు అని కాదు, రాజకీయ పార్టీలకి అన్నింటికి విరాళాలు వచ్చినాయి. ఆ విరాళాల ద్వారానే ఈ రోజు అడిగిన ప్రశ్న, స్టేట్ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకు. దిలీప్ ఆచార్య, ఇక్కడ 5 కుర్చీలు ఉన్నాయి, మీ చొక్కాకి ఒక నంబరు, మీరు కూర్చున్న కుర్చీకి ఒక నంబర్ వేసి మనం 5 అట్లా వేసి వెళ్ళి కలిసిపోయి వచ్చేస్తే మీ చొక్కా మీద ఒకటి ఉంది, ఈ కుర్చీ మీద ఒకటి ఉంది. సో మీరు ఈ కుర్చీలో కూర్చున్నారు, ఆయన చొక్కా మీద 2 ఉంది, ఈ కుర్చీ మీద 2 ఉంది. ఈ కుర్చీలో ఈ మ్యాపింగ్ అంటే ఇది. ఈ పని చేయడానికి 4 నెలలు కావాలా స్టేట్ బ్యాంక్ కి? ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది స్టేట్ బ్యాంక్? అది మమ్మల్ని రాజకీయ ప్రభుత్వ ఆధీనంలో బ్యాంక్ సార్, ప్రైవేట్ బ్యాంక్ కాదు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది, కోర్టు మానిటరింగ్ చేస్తున్నది. సుప్రీంకోర్టుకు వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు, మేము 4 నెలలు పడుతుందని చెప్పి.
సుప్రీంకోర్టు మానిటరింగ్ చేస్తుంది, సుప్రీంకోర్టు ఆదేశానుసారం మళ్ళీ ఇచ్చింది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? స్టేట్ బ్యాంక్ చైర్మన్ పరువు పోగొట్టుకున్నందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనా లేదనుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టు ఏమైనా గైడ్ లైన్స్ ఇస్తుందా, ఆదేశం ఇస్తుందా అనేది వెయిట్ అండ్ వాచ్. దాంట్లో ప్రభుత్వ పరంగా ఎలాంటి జోక్యం లేదు, అంతా ట్రాన్స్పరెన్సీగానే ఉంది. మాకు వచ్చిన న్యాయ పైస కూడా ఈ రోజు మ్యాపింగ్ ద్వారా మీకు అందరికీ ఇప్పుడు దీనికంటే ముందే తెలుసు భారతీయ జనతా పార్టీకి ఎక్కువ నిధులు వస్తున్నాయి, రాజకీయ పార్టీలుగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ నిధులు వస్తున్నాయి అనే విషయం అందరికీ తెలుసు. మేము ఆ పార్టీల ద్వారా ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు నిధులు వస్తుండే, ఇంతకుముందు 1000 రూపాయల నిధులు వస్తుంటే పార్టీ ఖాతాల లోపల 100 రూపాయలు జమ చేస్తుండ్రి, 900 రూపాయలు చెప్పాకండి సార్. ఆధారం ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఉన్నాయి. దానికనే ఒక సంస్కరణ ఎలక్టోరల్ బాండ్ అంటే ఈ రోజు చూడండి, ఇది సంస్కరణ కాదు, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ ట్రాన్స్పరెన్సీ అంటే వెల్లడిస్తలేరు, విషయాలను వెల్లడిస్తలేరు, ఎవరిస్తున్నారు నిధులు, ఎవరు ఏ రాజకీయ పార్టీకి పోతున్నా అనే ఆ వివరాలను వెల్లడించండి. వివరాలను వెల్లడించకపోతే రాజ్యాంగ విరుద్ధం. వివరాలు లేకపోతేనే ఇప్పుడు వచ్చినాయి. ఓకే, మీరు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు హెచ్చరికతో, సుప్రీంకోర్టు బెదిరింపులతో ఇచ్చినటువంటి పరిస్థితి. డిబేట్ దామోదర్ గారు చెప్పండి. ఇది సరే, ఎలక్ట్రల్ బాండ్లు అగ్ర డబ్బు మెజారిటీ డబ్బు వాళ్ళకి వెళ్ళింది, కాంగ్రెస్ కూడా వచ్చినాయి, ఇది ఒక అంశం. అయితే మీ అకౌంట్లు 11 అకౌంట్లు ఎన్నికల టైంలో అతిపెద్ద పార్టీ సీజ్ చేశారని చెప్పి నిన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు. నాకు అందులో కనపడింది 2 పాయింట్లు. ఒకటి, 2018-19కి సంబంధించిన ఐటీ రిటర్న్స్ 2 నెలలు ఆలస్యంగా ఫైల్ చేశారు, 19 ఫిబ్రవరిలో అన్నది ఒకటైతే, 2018 డిసెంబర్ 31 చేయాల్సింది ఫిబ్రవరిలో చేశారని. ఇంకొకటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2000 పైగా డబ్బులు తీసుకోకూడదు క్యాష్ రూపంలో, అవి 14 లక్షలు వచ్చినాయి. ఇక్కడ 100 కోట్లు బాండ్ రూపంలో వస్తూ ఉంటే ఏంటన్నది పక్కకు పెడితే 14 లక్షలు మీ అకౌంట్లోకి వచ్చినాయన్న దాని మీద మీ 11 అకౌంట్లు ఎంత పోరాడుతున్నా, చివరికి మాకు రైళ్లు విమానం కాదు, రైలు డబ్బులు లేవన్నా, టీకి ఇవ్వడానికి లేవన్నా, పోస్టులకు లేవన్నా కూడా అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? న్యాయ వ్యవస్థ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, అప్పీలేట్లు, ఒక పార్టీ ఇంత చరిత్ర ఉన్న పార్టీ ఎక్కడికి వెళ్ళిపోదు, ఫైన్ వేయాలంటే వేయచ్చు. ఏంటి మీ 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 దురదృష్టం అనుకోవాలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మా దురదృష్టం అనే దానికంటే కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుతంత్రాలు, ఇవన్నీ రాజకీయ కుతంత్రాలు. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీకి మనసుకైతే మళ్ళీ లేదంటే వెళ్ళి అన్నట్టు వాళ్ళకు. అంటే ఏదైనా సరే అంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ టీంని వాళ్ళు సమకూర్చుకొని వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అరెస్ట్ల విషయం అంటే ఈ రోజు మనం మెయిన్ పాయింట్లలో దీనిలో 2018లో 2 నెలలు అంటే ఇప్పుడు దాదాపుగా భారతదేశంలో 1956 కంపెనీ యాక్ట్ ప్రకారం దాదాపు 7 లక్షల పైచలకు కంపెనీలు రన్ అవుతున్నాయి. దానిలో 2 నెలల సమయం అనేది అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు 2 నెలల సమయం, ఇప్పుడు నాకు కూడా కంపెనీస్ ఉన్నాయి, 2 నెలల సమయం అనేది పెనాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు పెనాలిటీల కోసం 135 కోట్ల పెనాలిటీలను సీజ్ చేసినామని చెప్పేసి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. మరి తర్వాత 2000 మాత్రమే తీసుకోవాలి, అలాంటిది 14 లక్షల డిపాజిట్ అనేది తీసుకున్నారు. అంటే మొత్తం 7 లక్షల కంపెనీలు ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి కంపెనీకి కానీ మిగతా ఇతరత్ర పార్టీలకు కానీ వాళ్ళు అవలంబించిన విధానం అదేనంటారా? సో లేదు అంటే ఓన్లీ ఇది కక్ష సాధింపు చర్య కాదా? సరే నిజమే మీరు అన్నట్టుగానే ఉన్నది అనుకోండి, ఐటీ నోటీసులు ఇచ్చిందని చెప్పేసన్నారు. ఏఐసిసి అధిష్టానం మొన్న డిబేట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్ లో కూడా క్లియర్ గా చెప్పింది, ఐటీ వాళ్ళకి వాళ్ళు ఏంటంటే మాకున్న సీఏ ద్వారా మేము వాళ్ళకి రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎక్స్టెన్షన్ కోసం టైం కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడే ఏమంత ఆత్రం వచ్చిందని చెప్పేసి వాళ్ళు మొత్తం అంటే ఉన్న 11 అకౌంట్లను కూడా వాళ్ళు ఫ్రీజ్ చేసి వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, వీళ్ళ దగ్గర డబ్బులు లేకుండా చేయాలనే ఒకటే ఒక ఉద్దేశంతో వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యూజ్ చేసి అంటే వాళ్ళ రాజ్యాంగ సంస్థలన్నీ కూడా ఈ రోజు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా తెలుసండి, తెలంగాణలో కాదు కంప్లీట్ భారతదేశంలో తెలుసు, రాజ్యాంగపరమైన సంస్థలన్నింటినీ కూడా వీళ్ళు దాన్ని ఇన్స్ట్రుమెంట్ గా యూజ్ చేసుకుని కాంగ్రెస్ సరే ఇప్పుడు ఒక కేసు అరెస్ట్ చేస్తారు రైట్ రంగా అదొక చర్చ. అరే పార్టీ ఇప్పుడు మొన్ననే ఇదే గవర్నమెంట్ దాదాపు 25,000 చిన్న డిస్క్రిపెన్సీస్ ఉంటాయి ఐటీ ఫైల్ చేయడంలో, చాలా మంది ఎక్కువలు తక్కువలు లేట్ కావటం, వాళ్ళకేసే పెనాల్టీలు అవన్నీ కూడా పార్లమెంట్ బడ్జెట్ ఎప్పుడు 1 కోటి మందికి బెనిఫిట్ కలిగేలాగా అసలు అన్నిటి రద్దు చేశారు. మీరు చూసుకోండి, 1 కోటి మందికి రద్దు చేశారు. ఇప్పుడు ఇంకొక పాయింట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు అదానీ కంపెనీలకు కానీ మిగతా కంపెనీలు కానీ ఏదైనా కంపెనీ చూడండి 28,000 కోట్ల రూపాయలు రద్దు అంటే ఇప్పుడు ఏదని చెప్తారు అంటే లోన్స్ వేవియర్ అంటే కార్పొరేషన్ లోన్స్ వేవియర్ అని ఇస్తారు, ఎంఎస్ఎంఈ లోన్స్ వేవియర్ అని ఇస్తారు, కొన్ని వేల
లక్షల కోట్లు అంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన 10 ఏళ్ల నుంచి గత 10 ఏళ్ల నుంచి చూసుకుంటే మొత్తంగా అంటే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు వేవ్ చేశారు. అంటే ఈదర్ సబ్సిడీ రూపకంగా కానీ వాళ్ళు లేదంటే కార్పొరేట్ వేవ్స్ కానీ 9 లక్షల కోట్లు చేశారు. అంటే 135 కోట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి రావాల్సింది మాత్రమే ఫైట్ చేస్తున్నాము. రెస్పాన్సెస్ ఇచ్చినాయి వాళ్ళు. మేము ఏమన్నాం తర్వాత మీరు దానిలో రికన్సిలేషన్ చేసుకోండి, అకౌంట్స్ డేటా కూడా ఇచ్చాము. మేము ఎస్బీఐ వాళ్ళు కదా చెప్పినట్టుగా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ హాస్ గివెన్ ఆల్ ద స్టేట్మెంట్స్. ఏ స్టేట్మెంట్స్ కావాలో ప్రతి 11 స్టేట్మెంట్ల మూడు సంవత్సరాల స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీజ్ చేయడంలో దానిలో మతలబింది. అంటే దీని వెనకాల బీజేపీ పార్టీ యొక్క హస్తం లేదంటారా? సో హస్తం లేకుండా మాకున్న ఇప్పుడు ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు దానిలో ఇది అన్ని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ మా కాంగ్రెస్ పార్టీ అంటే మీరు వేవ్ ఆఫ్ చేసిన 9 లక్షల కోట్లలో ఈ 135 కోట్లు మాత్రమే మీకు తక్కువ పడ్డాయి అని చెప్పేసి మీరు అంటే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టాలి, ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశం లేకపోతే సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మా మీద అంత కర్కశంగా రూల్ చేయాల్సినంత కర్మ ఏమొచ్చింది అసలు దేనికోసం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. సో ఈ విషయంలో బీజేపీ మిత్రుడు వాళ్ళు క్లారిఫై చేయాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్ అడుగుతా, మీరే చెప్తారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ దిలీప్ ఆచార్య గారు, సరే మీరు ఏం చెప్పినా దేశం అంతా చూస్తూ ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం లేదు మాకు, లేదా ఐటీ సంబంధం లేదు, ఈడీ సంబంధం లేదని చెప్పొచ్చు. ఒక ప్రధాన ప్రతిపక్షం 11 అకౌంట్లు, కాంగ్రెస్ పార్టీ మెయిన్ అకౌంటే కాదు, వాళ్ళ విద్యార్థి సంఘం, యువజన సంఘం అన్ని అకౌంట్లు, అనుబంధ సంఘాలు అన్ని 11 అకౌంట్లు సీజ్ చేసి పార్లమెంట్ ఎలక్షన్ ముందు అయ్యా మాకు మా ఒక 100 రూపాయలు డ్రా చేసుకోవడానికి కూడా లేకుండా మా అకౌంట్లో చేశారంటే ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు అన్న ఆలోచన లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, 1 కోటి మందికి వాళ్ళకి చిన్న చిన్న అటు ఇటు అకౌంట్లో తేడాలని మొత్తం రద్దు చేసి పడేశారు. మరి ఓట్లేనో ఏంటో ఏం చెప్తారు సార్? ఇక్కడ మనం డిబేట్ చాలా ఆరోగ్యకరమైన చర్చ జరుగుతూ ఉంది. ప్రజలకి నిజాలు పోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధం చెప్తుంది, బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేసిండ్రు, ఫ్రీజ్ చేసిండ్రు అనే విషయం. ఫ్రీజ్ చేయలేదు. 115 కోట్లకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి, వాటిని మాత్రం ఫ్రీజ్ చేసిండ్రు. 230 మిగతా 230 కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో, అవి వాడుకోవచ్చు. 115 కోట్ల వరకే వాడుకోకూడదు అని చెప్పి లీను కాదండి, నాకు ఒడ్డు రావట్లేదు కానీ ఫ్రీజ్ మాత్రం బ్యాంక్ అకౌంట్లలో చేయలేదు. మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను చెక్ చేయలేను, మీరు చెక్ చేయలేరు కాదు దిలీప్ గారు. నా ప్రశ్న, ఇప్పుడు ఆయన ఒక నేషనల్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది. ఆరోపణ కాదండి, నేనేమంటున్నా నేషనల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా. నేనేమంటున్నానంటే లేదండి, దీనికి సంబంధించిన నేను చాలా కీన్ అబ్జర్వ్ చేసిన వీళ్ళ బ్యాంక్ అకౌంట్లను ఎక్కడ వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అయింది లేదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పాలి. 115 కోట్లకు సంబంధించిన అమౌంట్ ని మేము ఆపెట్టినాము. ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ వాళ్ళ ప్రెస్ నోట్ ఉంటే నాకు చూపించండి దిలీప్ ఆచార్య గారు. నేను అబ్జెక్ట్ చేయట్లేదు, నేను అదే చెప్తున్నా. ఒక నేషనల్ పార్టీ ఇంత పెద్ద ఎలిగేషన్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మేము ఫ్రీజ్ చేయలేదు కాబట్టి బ్యాంక్ వాళ్ళతో ఒక స్టేట్మెంట్ ఇప్పించమనండి. సార్ అదే బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. 115 కోట్లకు సంబంధించినంత వరకే 115 కోట్లకు సంబంధించినంత వరకే వాళ్ళ అమౌంట్ యూజ్ చేసుకోవద్దు, దాని పైన ఉండే అమౌంట్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు మీరు ఎనీ టైం అని చెప్పి అది 15 నెలల నిజంగా వాళ్ళు కనుక బ్యాంక్ వాళ్ళు ఫ్రోజన్ చేయలేదు, ఇన్కమ్ ట్యాక్స్ కనుక వెరీ క్లియర్ ఉంది, మీకు అకౌంట్ లో మీరు ఇంకా మిగతా 130 కోట్లు ఉంది మీరు యూజ్ చేసుకోవచ్చు అంటే నిన్నటి నుంచి మేము రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మేమందరం వచ్చేసి మీడియా ముందు నోర్లు పెట్టి మాట్లాడుతున్నాము, ఊరుతున్నాము, చెప్తున్నాం, ప్రజలకు నిజాన్ని చెప్తున్నాము. మరి ఇప్పటి వరకు వాళ్ళ భాజపా పార్టీ అధిష్టానం కావచ్చు, వాళ్ళ స్పోక్స్ పర్సన్ కావచ్చు, ఒకరంటే ఒకరు ప్రెస్ మీట్ వచ్చేసి ముందు వచ్చి ఎందుకు చెప్పారండి ఇది ఫ్రోజన్ కాలేదు అని చెప్పేసి మేము చేయలేదు, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక ఈ నోటీస్ వచ్చి చూడండి అని చెప్పేసి ఒక్కటి రాలేదు ఎందుకు? ఒకసారి మీడియాలో రాలేదంటే తెలంగాణ మీడియాలో వచ్చింది, ఏ మీడియాలో ఎందుకు రాలేదు, ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఖండించలేదు? ఒక్క నిమిషం, మిమ్మల్ని ప్రశ్న. ఇప్పుడు ఇది మీరు విన్నారు, వాళ్ళ మీద వచ్చిన అలిగేషన్ ఏంటంటే 2 నెలలు లేటుగా వాళ్ళ రిటర్న్స్, నాకు తెలిసి రాజకీయ పార్టీలు పన్ను కట్టక్కర్లా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. నంబర్ పన్ను కట్టక్కర్లా, ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. ఇది మొదటిది. రెండోది 100 కోట్లు డబ్బులు ఇలా వస్తా ఉంటే దేశంలో ఒక ఎలక్షన్ లో 100 కోట్లు ఖర్చు అవుతాయని అందరూ మాట్లాడుకుంటున్నాం దిలీప్ గారు. ఎంపీకి కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నారు మీరంటారు, మీరు పెడుతున్నారని వాళ్ళు అంటారు, మీరు అందరూ పెడుతున్నారని శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు. దేశంలో ఒక్కొక్కటి పార్లమెంట్ 100 కోట్లు పెడుతున్నారు. 14 లక్షలు వాళ్ళ అకౌంట్ లో 2000 పైన డబ్బులు వస్తే
అది ప్రాణాంతకమైనట్టు మీరు అకౌంట్ సీజ్ చేస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు. దామోదర్ గారు క్విక్ గా చెప్పండి, అంటే మరి ఏం చేస్తారు ఇప్పుడు ముందున్న ఆప్షన్స్ ఏంటి? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ చారి గారు అన్నట్టుగా నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మీడియా ముఖంగా నేను సవాల్ విసురుతున్నా. నిన్నటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి మొదలు పెడితే కార్యకర్త వరకు మేము అందరం ప్రజలకు చెప్పుకుంటూ వస్తా ఉన్నాము, మా పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ అయినాయని చెప్పేసి. ఫ్రీజ్ కాలేదని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్, అక్కడ బీజేపీ రాష్ట్ర నుంచి దేశం నుంచి ఏ ఒక్కరైనా ప్రెస్ మీట్ పెట్టేసి పలానా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇది అని చెప్పేసి ఎక్కడి నుంచైనా నోటీస్ కానీ ఏమైనా చూపించినారా? అంటే ఇది ఫ్రీజ్ కాబట్టి ఈవెన్ ఇప్పుడు అయినా సరే దిలీప్ చారి గారిని చూపించమనండి, వి విల్ కీప్ క్వైట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ బ్యాంక్ వాళ్ళు కానీ ఏదైనా ఒక చిన్న స్టేట్మెంట్, మేము మీ దగ్గర నుంచి అమౌంట్ జప్తు చేయలేదు, ఫ్రోజన్ చేయలేదు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ కనుక మీరు తెలంగాణ ప్రజల ముందు చూపెట్టండి, దానికి మేము ఖచ్చితంగా ఈ రోజు నుంచి దాన్ని అవకాశం ఇస్తున్నారు. దిలీప్ మీరు చెప్పండి సంబంధించిన లావాదేవీలు జరగకుండా ఒక ఎలిగేషన్ ఒక నేషనల్ పార్టీ టాప్ లీడర్షిప్ చేస్తాం. కైండ్లీ లిజన్, కైండ్లీ. ఇప్పుడు ఇక్కడ దామోదర్ గారు చెప్పారనో మీరు చెప్పిన అడగట్లా. ఓ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షులు చేసినప్పుడు అయితే మీ జాతీయ నాయకత్వం రియాక్ట్ అవుతుండొచ్చు. బట్ నా ప్రశ్న, బ్యాంక్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద ఎలిగేషన్ చేస్తా ఉన్నారు, వాళ్ళు ఎందుకు రియాక్ట్ గారు? వాళ్ళు చెప్పొచ్చు కదా, ఇది ఇప్పుడు కేసు ఉంది, అరవింద్ కేజ్రీవాల్ గారిది ఈడీ ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారు, ఈయనే కింగ్ పిన్ అని చెప్పి ప్రజలకు ఇచ్చారు కదా, కోర్టుకి ఇచ్చింది, బయటకు వచ్చింది కదా. ఇంత ఎలిగేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు నోటికి తాళం వేస్తుంది? వీరు ఆడలేక మధ్యలో ఓడు అనే చందంగా ఎన్నికలను పోరాడలేక ఇది ఒక సాకుగా చూపెట్టి బూచిగా చూపెట్టి మాకు రైలు టికెట్లకు పైసలు లేవు, ఛాయ్ ఆడడానికి పైసలు లేవు అని చెప్పి వీరు ప్రెస్ మీట్ పెట్టకుండా వీళ్ళు పోవాల్సింది ఎక్కడికి? అథారిటీ అప్లైట్ ట్రిబ్యునల్ ఉన్నవి, అప్లైట్ ఉన్నాయి కదా, ఈ రోజు కాదు కేసు 2018-19 అకౌంట్స్ మీరు పెట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడే తీరిందా? నోటీసులు ఇచ్చినా పోతలేరు. రైట్ రైట్ రైట్. ఒక మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వరప్రసాద్ గారు కీలకమే సార్, వీటి మీద మీరు రెస్పాండ్ అయితే అవ్వండి. కానీ మీ అగ్రనాయకుడిని 2 ఏళ్ల నుంచి అది కేసు 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 లిక్కర్ కేసు. ఇప్పుడు ఇక్కడేమో 1000 కోట్లు ఏ పార్టీకి పెట్టినా, 100 కోట్లు 1000 కోట్లు, బీజేపీకి అయితే 1000 కోట్లు, మిగతా పార్టీకి 100 కోట్లు వస్తాయి. ఇది ఓన్లీ ఎలక్షన్ బాండ్ డబ్బులు. ఇందులో అదాని డబ్బులు లేవు, అంబానీ డబ్బులు లేవు. ఎన్ని 1000 కోట్లు ఉన్నాయో, ఏ రూపాయలు వెళ్ళినాయో, ఏ హవాలు వెళ్ళినా మనకు తెలియదు. ఎందుకంటే దేశంలో బిగ్గెస్ట్ పీపుల్ వాళ్ళు, ఆర్థికంగా వ్యాపారాలు ప్రభుత్వ నుంచి లబ్ధి పొందుతున్న వాళ్ళు, పోర్ట్లు ఎయిర్పోర్ట్లు తీసుకుంటున్న వాళ్ళు, ₹1 వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చినట్టు కనపట్ల మనకి అఫీషియల్ గా. సో ఇది ఎక్కడుంటే మీకేదో లిక్కర్ స్కాము, దానిలో 100 కోట్లు డబ్బులు చేతులు మారినని, మీరు దాన్ని 30-40 కోట్లు గోవాకు పంపించారని, ఈ 2 ఏళ్ల నుంచి చర్చ జరుగుతుంది. చాలా మందిని అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఇప్పటిదాకా వినపడుతున్నది, ఆయన్ని సాక్షిగా కానీ లేకపోతే ఆయనకి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా మీరు రండి అంటారు కానీ అక్యూజ్డ్ అని చెప్పట్లేదు, విట్నెస్ అని చెప్పలేదు అన్నది ఆరోపణ. సడన్ గా నిన్ను అరెస్ట్ చేశారు, ఏమవుద్దో తెలియదు, ఏం చెప్తారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీకు మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి అరగంట సేపు నేను విన్నాను బీజేపీ కాంగ్రెస్ డిబేట్. కొద్దిగా నాకు టైం ఇవ్వండి, నేను ఎలక్టోరల్ బాండ్స్ విషయం చెప్తాను. ఈ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రం ఎలక్టోరల్ బాండ్స్ అన్నది మీరు ఇది ఎవరు తీసుకొచ్చారండి? ఎలక్షన్స్ లో పొలిటికల్ పార్టీలకు నిధుల కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ విషయం తీసుకొచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు దీన్ని సపోర్ట్ చేయలేదండి. మీరు చూస్తే సుప్రీం కోర్టు దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అన్నది. ఈ పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి సార్? ఈ అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్ చేసి దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు, అందులో సింహభాగం అంటే మోర్ దాన్ 50% భారతీయ జనతా పార్టీకి అందిని. ఇది తీసుకొచ్చిన దానిలో కూడా పారదర్శకత లేకుండా, అంటే ఇది కేవలం ఒక కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకే రాజకీయంగా పొలిటికల్ నిధులు వచ్చేటట్టుగా ఇది డ్రాఫ్ట్ చేసి దీన్ని తీసుకొచ్చారు. వాళ్ళకి నిధులు వస్తే ఎవరికి వచ్చినా స్టేట్ బ్యాంక్ చెప్తున్నా, వీళ్ళు స్టేట్ బ్యాంక్ దగ్గర స్టేట్ బ్యాంక్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఆ బాండ్స్ ఎవరికి కొన్నారనేది, ఎవరు కొన్నారనేది పారదర్శకత లేదు. అంటే ఈ దేశంలో పౌరుడికి ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదన్న అదే సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ ఉంది. అని ఇది ఎందుకు తీసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ అంటే, మెజారిటీ వాళ్లే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ కనుసన్నలో ఉంటుంది. ఎవరు ఎలక్టోరల్ బాండ్స్ వేరే
ప్రతిపక్ష పార్టీలకి ఇచ్చారనేది ఎస్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవచ్చు కాబట్టి వేరే ఎవరైనా కూడా వేరే పార్టీలకి ఇవ్వాలంటే భయపడతారు కాబట్టి 50% అబోవ్ బీజేపీకి వచ్చాయి. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అండి. ఇది మీరు చూస్తే రెండవది ఈ క్రోనలాజికల్ ఆర్డర్ మీరు చూస్తే ఎలక్టోరల్ బాండ్స్ కి ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ మీద రివీల్ చేయమన్నదో ఎస్బీఐని, అదే రోజు వీళ్ళు ఏం చేశారు, ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి బీజేపీ పాలిటిక్స్ చూడండి. అదే రోజు సిఐఏ ఇంప్లిమెంటేషన్ నోటీస్ తీసుకొచ్చారు. ఎప్పుడైతే సెకండ్ టైం మళ్ళీ ఎస్బీఐని ఇది సుప్రీంకోర్టు హీరింగ్ మొదలు పెట్టిందో సేమ్ డే కవిత గారిని అరెస్ట్ చేశారు. చూడండి మీరు ఇది ఎట్లా డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ వీళ్ళు చేస్తారు బీజేపీ. ఎప్పుడైతే టోటల్ గా అసలు రివీల్ చేయండి ఈ ఎలక్టోరల్ బాండ్స్ అని సుప్రీంకోర్టు ఆర్డర్, ఎందుకంటే వాళ్ళు జూన్ 30 వరకు టైం అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు, ఈ నేషనల్ ఎలక్షన్స్ అంతా అయిపోతే ఈ లోపు భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుద్దని. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎంతసేపు విన్నాను కదా సార్ మీరు చెప్పింది, వీళ్ళు బీజేపీ మనం చెప్పాలి ప్రజలకి వెళ్ళనివ్వండి. ఎప్పుడైతే మీరు జూన్ 30th టైం అడిగారో కేవలం ఎలక్షన్స్ కోసం వాళ్ళు అడిగారు, లేదు నథింగ్ డూయింగ్ ఇమీడియట్ గా డిస్క్లోజ్ చేయమని ఎమ్మటే అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. ఇది ఒక డిస్ట్రాక్షన్ ఒక విధంగా చెప్పాలంటే ఈ పాలిటిక్స్ లో. రెండోది మీరు ఎలక్టోరల్ బాండ్స్ కూడా చూస్తే మన అరబిందో ఫామ్ ఉంది చూడండి, అరబిందో దాంట్లో డైరెక్టర్ గా ఉన్నటువంటి ఇతను శరత్ చంద్రారెడ్డి వీరిని అరెస్ట్ చేయగానే 5 రోజుల్లో ఆయన 5 crores ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. తర్వాత ఎప్పుడైతే అప్రూవర్ గా మారారో మళ్ళీ 25 crores. అంటే మీరు ముందు అరెస్ట్ చేస్తారు, వాళ్ళ ఎలక్టోరల్ బాండ్స్ కొని అసలు ఏ డబ్బులు ఎప్పుడు ప్రజలకి తెలియాలి కదా. ఈ రకమైన పాలిటిక్స్ వీళ్ళు చేసుకుంటూ వచ్చి ఉండండి సార్ ఉండండి, మిమ్మల్ని 10 సంవత్సరాల నుంచి బీజేపీ చెప్పాలి ప్రజలకు చెప్పాలి కదా సమాధానం. ఒక వ్యక్తి అవినీతి పైన పోరాటం చేసుకుంటా ముందు వచ్చిన వ్యక్తి అదే అవినీతి కేసులో ఈ రోజు జైల్లో ఉంటున్నారు. దేశానికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, బీజేపీ వాళ్ళకి కాదు చెప్పాల్సింది దేశానికి చెప్పండి. ఈ రోజు నేను ఒక విషయం చెప్తాను, దిలీప్ వర్షం పడుతుంటే తడవకుండా భారతీయ జనతా పార్టీని చేయగలదు ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారి వాయిస్ ప్రజలకు వెళ్ళకూడదు, ఆయన నేషనల్ ఎలక్షన్స్ లో ఇండియా కూటమికి ప్రచారం చేయకూడదు అన్న ఉద్దేశంతో వారు అరెస్ట్ చేశారు. ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఇప్పుడు మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు, మీరు విశ్లేషిస్తూ ఉన్నారు, పత్రికల్లో రాస్తూ ఉన్నారు, అనేక అంశాల మీద పోరాటం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది ఒక 100 కోట్ల ఎలిగేషన్ ఇప్పుడు ఆప్ మీద చేసింది. అంటే వాళ్ళు మొత్తం స్కామ్ 300 కోట్లు అంటూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి కానీ వాళ్ళు 2 ఏళ్ల నుంచి ఎవరి దగ్గర ఒక్క పైసా రికవరీ చేయలేదు, మనీ ట్రయల్ అని అంటూ ఉన్నారు. 2 ఏళ్ల నుంచి ఎలిగేషన్స్ పడుతూ ఉన్నాయి, అరెస్ట్ చేయలేదు. అక్కడ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయలే, ఇక్కడ కవిత గారిని అరెస్ట్ చేయలే, అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయింది. ఇది బయట పడుతున్నాం. ఓడిపోయే ముందు కలిసి ఉన్నారు అనుకున్నారు, అరెస్ట్ చేయకపోతే లాభం రాలేదు, అరెస్ట్ చేస్తే ఆ లాభం ఉంటుందా? కాంగ్రెస్తో ఆయన మాడదాకా కలవాల, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడాడు, ఇండియా కూటమిలో చేరలేదు, విడిగా చేస్తామని ప్రకటనలు చేశాడు, అప్పుడు అరెస్ట్ చేయాల. ఎప్పుడైతే పొత్తు కుదిరిందో టైమింగ్ చెప్తాను, అది రైట్ రంగం ఒకటి. రెండోది అసలు ఈ 100 కోట్ల ఫిగర్ అన్నది, ఇప్పుడు వీళ్ళు మెగా ఇండస్ట్రీస్ 1000 కోట్లు ఇచ్చారు దేశంలో, అందులో సమభాగం 60% బీజేపీకి. ఫ్యూచర్ గేమింగ్ కొన్ని 100 కోట్లు ఇచ్చింది. లేదు బాంబే బేస్డ్గా ఉన్న కంపెనీ క్విక్ సప్లై చైన్ అన్నది 400 కోట్లలో 375 కోట్లు బీజేపీకి ఇచ్చింది. వీళ్ళెవరు సమాజంలో పెద్ద చారిటీ కార్యక్రమాలు లేకపోతే దాతృత్వం ప్రజలకి దాన ధర్మాలు చేసేవాళ్ళు ₹1 చేసినట్టు నేను ఎక్కడ వినలా. ఇన్ని 100 కోట్లు ఈ పార్టీలకు ఇస్తుంటే ఇది క్విడ్ ప్రో కాని కోర్టు అంటుంటే అది కాదు, ఇక్కడ ఏదో ఒక 5% 6% ఈ కమిషన్ తీసుకుంటున్నారన్నది మనం ఇన్ని మాట్లాడినాం. రాజకీయ పార్టీలకి అసలు రూపాయి లేకుండా ఎలా నడుస్తున్న చర్చ ఎక్కడ జరగట్లేదు. మీరు ఒకటి అడగండి శ్రీనివాస్ సార్, లిక్కర్ పాలసీ చేయడం అన్కాన్స్టిట్యూషనల్, ఎలక్టోరల్ బాండ్స్ తీసుకురావడం అన్కాన్స్టిట్యూషనల్? రైట్ వస్తుంది. అంటే అసలు ఈ డబ్బులది రాజకీయ పార్టీలకు నిజాయితీగా విరాళాలు వచ్చే ఏర్పాటు కాకుండా ఎవరి దగ్గర ఇప్పుడు ఈ చట్టం గురించి చెప్తా ఉన్నాం. ఇప్పుడు డీకే శివకుమార్ గారిని కర్ణాటకలో అరెస్ట్ చేసి కొన్ని నెలల పాటు జైల్లో పెట్టారు, ఇదే పిఎంఎల్ఏ కింద. ఆయన మీద ఒక ఆరోపణ రుజువు కాలం మొన్న నిర్దోషిగా డిక్లేర్ చేశారు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి? అరెస్ట్ చేసి నువ్వే నిర్దోషిగా నిరూపించుకోవాలి, అప్పటిదాకా సంవత్సరాల తరబడి బెయిల్ దాటలేశారు. ఎంత నిజాయితీ పౌరులైనా ఎవరైనా కేసులో ఉన్న వాళ్ళు ఈడీ విచారణలో శిక్షలు పడుతున్నది నాట్ ఈవెన్ 1% అని చెప్పి చెప్తా ఉన్నారు, కన్విక్ట్ అవుతున్నారు. ఏం చెప్పాలి? ఈ ప్రస్తుత సమయంలో ఒక రాజకీయ పార్టీ అధినేతను అరెస్ట్ చేయడం నిజంగా దురదృష్టకరం.
అవినీతిపై పోరాటం చేసిన దేశంలో అత్యంత పేరు తెచ్చుకొని జన్పాల్, లోక్పాల్ అండ్ అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన జనంలో తెలిసిన అందరికీ ఒక మంచి వ్యక్తి అని తెలుసుకున్నాం. బట్ ఈరోజు మనం చూస్తున్నాం ఏంటంటే అనుకోకుండా ఈ పరిణామం చూసినాక జనం ఒక విధంగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. సో ఈ సమయంలో మేము అంటే FGG నుంచి నేను చెప్పొచ్చిందంటే ఈడీ 9 times తను ఒకసారి రమ్మని చెప్పినారు. మళ్ళీ ఇష్యూ ఇచ్చినప్పుడు చట్టాన్ని గౌరవించిపోయి ఉంటే బాగుండేదేమో. సో అక్కడ ఏంటంటే ఈ సమయంలో అరెస్ట్ చేయడం కూడా ఒక విధంగా అంటే వాళ్ళు 2 మాటలు రైజ్ చేశారు సార్. నేను చెప్తున్నా, ఆయన విట్నెస్ గా రమ్మంటున్నారా, అక్యూజ్డ్ గా రమ్మంటున్నారా, అది క్లారిటీ లేదనేది వాళ్ళ వెర్షన్. ఏదైనా కూడా చట్టాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. అంటే రేపు నిర్దోషిగా కావచ్చు, బట్ ఈ చట్టంలో అందరూ సమానం, చట్టం ముందు అందరూ సమానం. సామాన్యుని మనం జస్ట్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, పిలుస్తున్నారు, వెళ్తున్నారు. సో అత్యంత ఒక రాజకీయంలో పెద్ద నాయకుడిగా చలామణి అవుతున్నప్పుడు ఒక సీఎం వెళ్ళవలసి ఉంటే బాగుంటుంది. 9 times కూడా ఈడీ అడిగినప్పుడు 10th time వాళ్ళు స్వయంగా వెళ్ళి అందులో వాళ్ళని ఎంక్వైరీ రూపంలో అతన్ని ఈడీ అరెస్ట్ చేశారు. సరే బహుశా డబ్బు దొరికింది దొరకలేదని ఎక్కడ తెలబడుతుంది. ఈడీ ఒక డబ్బు దొరికిందని ఎక్కడ లేదు, స్టేట్మెంట్ లేదు. ఇప్పటిదాకా ఎవరి దగ్గర కస్టడీలో తీసుకోవడం, ఎంక్వైరీ చేయడం గురించి తీసుకోవడం జరిగింది. ఇది రియల్గా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు కూడా అరెస్ట్ చేయడం కూడా పద్ధతి కాదేమో, ఎందుకంటే ఇండియా కూటమిలో ఉండి ఈ సమయం కరెక్ట్ కాదేమో అనిపిస్తా ఉంది మాకు. ఒక్కసారి వస్తాను సార్, మిమ్మల్ని అడిగాక చెప్పండి సార్, కొంచెం కైండ్లీ నా క్వశ్చన్ కూడా, ఎందుకంటే మీరు ఆన్సర్ చేయాలి. నా ప్రశ్న ఏంటంటే మీరు కూడా క్వశ్చన్ అయితే చెప్పండి దిలీప్ గారు. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు దేశంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతున్నది అని. మీ మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినాయంటే దిలీప్ ఆచార్య గారు, ఈడీ కేసు ఉంటుంది, తెల్లారి వాళ్ళు వెళ్ళి బీజేపీలో చేరతారు. వాషింగ్ మిషన్ నిర్మా ఎగ్జాంపుల్ కేసీఆర్ గారే చూపించారు. ఎంతమంది పేర్లు చెప్పారు. మొక్కుబడికైనా మీకు అస్సాం దగ్గర నుంచి, ఆ సువేంద్ర అధికారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చేరిన సుజనా చౌదరి దాకా, లేకపోతే సీఎం రమేష్ దాకా, నేను పేర్లు 100 పేర్లు ఉన్నాయి. ఏ ఒక్క నాయకుడైనా ఈడీ కేసులు ఎదుర్కొన్నోళ్ళు, సరే కంపెనీలు డబ్బులు ఇటు ఒకటైతే ఈడీ అరెస్టు, మీ పార్టీలో చేరుతారు, ఆ కేసు వాళ్ళని తర్వాత విచారించిన ఒక్క ఎగ్జాంపుల్. ఎందుకంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడానికి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు చట్టం అందరికీ సమానంగా ఉండాలి, ఆయన సమన్ రాగానే వెళ్ళాలని. యాక్సెప్ట్ చేద్దాం, కానీ అదే చట్టం కింద అరెస్ట్ అయిన వాళ్ళు పార్టీ మారిన తర్వాత ఇదిగో నేను ఛాలెంజ్ చేస్తున్న కటారి పలానా వాళ్ళ మీద మా పార్టీలో విచారణ జరిగిందని చెప్పండి. ఇప్పుడు సార్ నేనేమంటున్నా, మీరు ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా ఇది మీరు చెప్పడం కోసం ఒక స్టేట్మెంట్గా వనికొస్తుంది, కానీ దానివల్ల మేము ఒకరి మీద కేసు విత్డ్రా చేసుకున్నామని ఒక కేసు చెప్పండి. ఒక కేసు మేమేమంటున్నాము, ఈడీ కేసు ఈయన మీద దాఖలైంది, మేము ఒక కేసు విత్డ్రా చేసుకున్నామని చెప్పండి. 2-3 విషయాలు మీరు మమ్మల్ని అందరు కలిసి అడిగినారు. వీరేమంటారు, క్రానలాజికల్ సిస్టమ్ చెప్పారు కదా, ఎప్పుడండి సమన్ స్టార్ట్ అయినాయి కేజ్రీవాల్ గారికి? ఈ రోజు ఇండియా గఠబంధన్ అనేది లేక ముందుకు, పురుడు పోసుకోక ముందుకు మొదలైంది. నవంబర్లో 2023 నవంబర్లో, అక్టోబర్లో మొదలైనాయి సమన్స్. ఈ రోజు అయినా ఇంకొకటి పొత్తు కుదిరింది. ఏడ పొత్తు కుదిరింది? ఇండియా గఠబంధన్ కి లేదనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కడ పొత్తు కుదిరింది? ఢిల్లీలో కలిసిపోటీ చేస్తున్నారు, పంజాబ్ లో విడిపోతున్నారు. మాకు ఈ పొత్తుల సమస్య గురించి మా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారండి? హాస్యాస్పదమైన ఇండియా కూటమి ఒక దగ్గర పొత్తులు, మమతా బెనర్జీ ఒక దగ్గర ఢిల్లీలోనే పొత్తు కూరుస్తుంటది, వెస్ట్ బెంగాల్లో పోయి వద్దు మీ పొత్తు అవసరం లేదంటారు. కేరళలో కమ్యూనిస్టులతో పోటీ చేస్తారు, పొత్తు పెట్టుకుంటారు. పంజాబ్ లో పోటీ, ఆగండి సార్, మీరు మాట్లాడండి కదా. నేనేమంటున్నా అంటే పొత్తుల గురించి, పొత్తులు కుదిరినాయి కాబట్టి ఇండియా గఠబంధన్ లో మేము చేరినాం కాబట్టి మా మీద చర్యలు తీసుకుంటున్నారు చెప్తున్నామండి. ఎందుకు మీ పార్టీలో మీరు కేసులు విత్డ్రా చేసుకోలేదన్నారు, ఒక్కడుగు ముందు పడ్డ కేసు ఒక్కటి చెప్పండి. మీరు క్రానలాజీ రానియండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిండ్రు, ఎవరి మీదనన్నా అరెస్టులు చేస్తే వారే నిరూపించుకోవాలి నిర్దోషి అని చెప్పి అప్పటిదాకా బెయిల్ రావు, సంవత్సరాలు బయట
చిదంబరం గారు బయటకు వచ్చినా రాలేదా అండి? ఇదే కోర్టు ద్వారా బయటకు వచ్చిందా? సంజయ్ రావత్ గారు బయటకు వచ్చినా రాలేదా? ఎందుకు మీరు కొన్ని విషయాలు చెప్తారండి. సీఎం గారు ఈ రోజు అరెస్ట్ అయ్యిండు, నిన్న అరెస్ట్ అయ్యిండు, రాజీనామా చేసిండా అండి? ప్రజాస్వామ్యం మీరు చాలా 1.25 లక్ష ప్రశ్నలు అడుగుతున్నారు కదా. ఎందుకు ఉమాభారతి రాజీనామా చేసింది? ఎందుకు లల్లు ప్రసాద్ గారు రాజీనామా చేసిరు? ఎందుకు జయలలిత గారు రాజీనామా చేసిరు? ఎందుకు నిన్న గారికి శిక్ష పడ్డదా? ఉమాభారతి గారికి శిక్ష పడ్డదా? నేనేమంటున్నానంటే మీరు ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడం కోసం రాజకీయ పార్టీ పెట్టినామంటే ఏ రాజకీయ పార్టీ స్థాపించడం కోసం అన్నా హజారే అనే వ్యక్తిని ముందర పెట్టుకున్నారో అదే అన్నా హజారే గారు ఈ రోజు వచ్చి ఏ స్టేట్మెంట్ ఇచ్చారండి? మేము సమర్థిస్తున్నాము ఆయన అరెస్టును. నేను ఎప్పుడో నేను కాషన్ లెటర్ రాసిన మీరు ఈ లిక్కర్ పాలసీని నేను ఒకటే సెకండ్ మేము లిక్కర్ పాలసీ రూపొందించడం తప్ప అని అంటున్నారు కదా. ఎవరు లిక్కర్ పాలసీ విత్డ్రా చేసుకున్నారండి? ఎవరు విత్డ్రా చేసుకున్నారు? లిక్కర్ పాలసీ అంత కరెక్ట్ అయితే ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? వరప్రసాద్ గారు మొత్తం అందులో అంతా మీరంతా తప్పే, వేరే ఇప్పటిదాకా వారు చాలా చెప్పారు, బీజేపీ వారు ఎప్పుడు చెప్పి ఆవు కదే. కానీ ఒకటి మాత్రం గుర్తు ఉంచుకోండి, కాలం ఎప్పుడు ఒకే చక్రంలో ఉండదు, కాల చక్రం తిరుగుతుంది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉందని మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయం మనం ముందుగా చూడాల్సింది ఈ పిఎంఎల్ఏ యాక్ట్ అనేది ఏంటంటే సార్, ఈ యాక్ట్ కి తీసుకొచ్చింది వాజ్పేయి గారి టైంలో తీసుకొచ్చారు. కానీ ఇది ఎంత పొదునైన చట్టం అంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఎవరినన్నా బుక్ చేస్తే దీంట్లో శిక్ష పడేది చాలా తక్కువ సార్, కన్విక్ట్ అయ్యేది చాలా తక్కువ. కానీ ఈ ప్రాసెస్ చాలా ఇబ్బందికరంగా టైమింగ్ చూడండి, మీరు తీసుకొచ్చిన టైమింగ్ అరవింద్ కేజ్రీవాల్ గారిని కానీ, రెండోది పిఎంఎల్ఏ కేసు కానీ, ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ కానీ యాక్ట్స్ 95% ప్రతిపక్ష లీడర్స్ మీద ఎందుకు ఉంటాయి సార్? సొంత పార్టీ బీజేపీ వాళ్ళు కానీ, ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు కానీ, బయట నుంచి వాళ్ళలో గెలిచిన వాళ్ళు కానీ వాళ్ళ మీద ఎందుకు ఉండవు సార్ ఆ కేసులు? ఉంటాయి, ముందుకు ఎందుకు కదలవు? ఇవి ఇప్పుడు ఇది ఎందుకంటే ఈ పిఎంఎల్ఏ ప్రాసెస్ అన్నదే చాలా ఇబ్బందికరం. ఇందులో ఎవరన్నా అరెస్ట్ అయితే ఇతను రుజువు చేసుకోవాలి నేను అందులో ఇన్వాల్వ్ లేదంటే వేరే కేసెస్లో అయితే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ హ్యాస్ టు ప్రూవ్ ఇట్. సో ఎందుకని వీళ్ళు పిఎంఎల్ఏ పెట్టేసి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు లోపల పెడితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీనిగా నరేంద్ర మోడీ గారు కానీ అడ్డుకోగలిగిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అండి. నేషనల్ లెవెల్లో వేరే ఆగండి వినండి చెప్తున్నానని అయ్యా నన్ను ఆయన మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎక్కడైనా సరే నేషనల్ లెవెల్లో వీళ్ళని ఢీకొనే వాళ్ళు ఉంటే రీజనల్ పార్టీ లీడర్ వీళ్ళకి అరవింద్ కేజ్రీవాల్ తో ప్రమాదం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏ ఓట్ బ్యాంక్ అయితే ఆశిస్తుందో అదే ఓట్ బ్యాంక్ అరవింద్ కేజ్రీవాల్ కొల్లగొడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోయిందో కొన్ని రీజనల్ పార్టీస్ లైక్ తమిళనాడు కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇంకెక్కడన్నా ఉంటే వాళ్ళకి వీళ్ళతో ఇబ్బంది ఉండదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు ఎక్కడైతే కాంగ్రెస్ పోయి అరవింద్ కేజ్రీవాల్ ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్టాబ్లిష్ అవుతుందో అక్కడ బీజేపీ మళ్ళీ మొలకెత్తలేదు. అందువల్ల వీళ్ళకి అరవింద్ కేజ్రీవాల్ ని ఆపటం అనేది వీళ్ళకి చాలా ముఖ్యం. ఆయన ఇప్పుడు ఆపితే నేషనల్ ఎలక్షన్స్ లో ఇండియా కూటమిలో చేరకుండా వాళ్ళు ఇవన్నీ ముందు బెదిరించారండి. అంతకుముందు ఆపరేషన్ లోటసే జరిగింది కదా, ముందు ఆమ్ ఆద్మీ పార్టీని ఖతం చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది పొలిటికల్ లిక్కర్ పాలసీ గురించి మాట్లాడండి. మనీష్ సిసోడియా గారు సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు. 12,000 విషయాలు ఏంటంటే ఈ దేశాన్ని పిటిషన్ వేసారు కేజ్రీవాల్ గారు. సుప్రీంకోర్టు చట్టం కింద ఒక సెక్షన్ పెట్టి బెయిల్ కోసం ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకుంటే ఆల్రెడీ అరెస్ట్ చేసి యాంటిసిపేటరీ కేసు ఎందుకు ఉంచుతారండి? అక్రమం అరెస్ట్ అని చెప్పి కేసు ఆయన ఏం చదువుకున్నాడు ఎవరికి వరప్రసాద్ గారు
ఆర్గ్యుమెంట్లు అది చర్చ కాదు. రైట్, ఒకసారి వన్ సెకండ్ దామోదర్ గారు, ఇప్పుడు దీన్ని అంటే ఇప్పుడు మీరు ప్రతిపక్షాలన్నీ ఖండించినాయి అంటే బీజేపీ అధికారంలోకి రావడానికి 2014లో అప్పుడు జరిగిన ఒక పెద్ద ఉద్యమం నిర్భయ సంఘటన, దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం జరిగింది. ఇందాక కూడా మనం డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు మామూలుగా విడిగా మాట్లాడుకున్నప్పుడు అసలు దేశంలో ప్రజా ఉద్యమం అన్నది కరువు అవుతున్నటువంటి పరిస్థితి. కారణాలు ఏమన్నా కానీ రైటారంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు లేదు. ఇవాళ ప్రతిపక్షాలంతా ఒక ఇండియా బ్లాక్ అన్నారు, కీలకమైన ఒక నాయకుడిని అరెస్ట్ చేశారు, మరొక జార్ఖండ్ సీఎంని అరెస్ట్ చేశారు. ఇదేదో మీ గొడవ పొత్తులు సీట్లు వాడిని అరెస్ట్ చేస్తే ఆడిపోతే బాగుంది అన్న లెక్క కాకుండా, ఒకటి తగ్గుతాడు కదా అనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ కేవలం స్టేట్మెంట్ కాకుండా దీని మీద ఎందుకు ఒక జాతీయ స్థాయిలో ఒక మూవ్మెంట్ అంటే సెలెక్టెడ్ అప్లికేషన్ ఆఫ్ లా, ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళ మీద అప్లై చేయాల్సిన దాన్ని ప్రభుత్వం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ పెట్టింది 2 టెర్రరిస్టులు డ్రగ్ మాఫియా కోసం పెట్టిన దాన్ని ప్రివెన్షన్ పిఎంఎల్ఏ, దాన్ని ఇతర అనేక ఇవాళ ఈడీ లేని కేసు లేదు, ప్రతి కేసులో ఈడీనే. ఎగ్జాక్ట్లీ. దీనికి ఏంటి మరి మీరు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో 2014 కేంద్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహేళన చేస్తూ వాళ్ళు ప్రతిదీ ఏ ఒక్క సంస్కరణ, ఇంతకుముందు మిత్రుడు అన్నారు ఎలక్టోరల్ బాండ్ అనేది సంస్కరణ అన్నారు, అది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కోర్టే చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన సంస్కరణలు తీసుకురావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఆర్టీఐ యాక్ట్ అనేది ఒక సంస్కరణ, నరేగా ప్రాజెక్ట్ అనేది ఒక సంస్కరణ, అక్కడ నిర్మల్ భారత్ అభియాన్ అనేది ఒక సంస్కరణ, ఇప్పుడు చదువు అనేది ఒక సంస్కరణ. ఈ సంస్కరణలు తీసుకురావడం ఒకటైతే భారతీయ జనతా పార్టీ మొత్తం ఎట్లా చూసినా ఈడీలు ఈ రాజ్యాంగ ప్రతిపత్త సంస్థలను ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నింటినీ వాళ్ళు పావులుగా వాడుకొని చేస్తున్నది. కరెక్టే సార్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బెంగళూరు చూడండి విలేకరులు మర్డర్ చేస్తున్నారు, విలేకరులు తర్వాత జర్నలిస్టులని మొత్తం ఎంతమంది అయితే ఎవరైతే సామాజిక వాదులు ఉన్నారో సామాజిక వాదులని మర్డర్లు, ఎన్ని మర్డర్లు అవుతున్నాయి మీరు ఒకసారి ఆలోచించండి. అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతమంది విలేకరులను కానీ ఎంతమంది జర్నలిస్టులను కానీ ఏ విధంగా ఏమైనా హత్యలు జరిగినాయో. సో వీళ్ళు వచ్చిన తర్వాతనే హత్య రాజకీయం జరిగిన తర్వాత పౌర సంఘాలను మొన్న వరవరరావు సంగతి కూడా చూడండి, అంటే ఎంతమందిని జైల్లో పెట్టి ఇప్పుడు కొత్త పదం తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు అమిత్ షా గారు కొత్త పదం ఏమంటున్నారంటే అర్బన్ నక్సలైట్స్ అని చెప్పేసి, అంటే ప్రశ్నిస్తే చాలు అర్బన్ వీళ్ళన్నింటినీ దాన్ని విపంగా వాడుకొని తీసుకొచ్చిన తర్వాత పౌర సమాజం ఎట్లకెళ్ళి బయటకు వస్తుంది, ఏ విధంగా క్వశ్చన్ చేస్తుంది? వాళ్ళు అంటే సరే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇంట్లో కూడా ఉన్నప్పుడు పౌర సమాజం నిజంగానే అప్పుడు ఎక్కడ పెడితే అక్కడ క్యాండిల్ ఎక్కడ పెడితే అక్కడ స్వేచ్ఛ ఇచ్చాము, ధర్నా చౌకల్లో స్వేచ్ఛ ఇచ్చినాము, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చినాము, ఆర్టీఐ కింద సమాచార హక్కు స్వేచ్ఛ ఇచ్చినాము, భావి భారత అన్ని స్వేచ్ఛలు ఇచ్చినాం, భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చినాం. వీళ్ళు వచ్చిన తర్వాత స్వేచ్ఛనంతా హరించినాయి కదా, హరించిన తర్వాతనే కదా ఇదంతా ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు గందరగోళంలో నెట్టి, అంటే ఒకే ఒక ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి అదొక రకమైన ఏకత్వం ఉన్నదాన్ని మిమ్మల్ని అడుగుతుంది దామోదర్ గారు. ఇప్పుడు ఈ జంక్షన్ లో మీ అకౌంట్లు ఫ్రీజ్ అయిన మీరు ఆరోపణ చేస్తున్నారు, ₹2 లేవన్నారు, ఇంకొక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టారు, ఇంకొక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. దీని మీద ప్రజల్లోకి కలిసి వెళ్లి మాట్లాడేది ఏమన్నా ఉందా? ఎవరు కూడా వాడు ఈ రోజు ఈ మీడియా వేదికగా నేను చెప్పినాను, ఈవెన్ దిలీప్ చారి గారిని కావచ్చు, లేదంటే భారత జనతా పార్టీనో ఈవెన్ దేశ నాయకత్వాన్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా. ఇంతమంది మేము నిన్నటి నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నాం, ఇన్ని వేదికలలో మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఏదైనా ఇప్పటి వరకు ఒక్క నాయకత్వం గానీ ఒక్క నాయకుడు గానీ ప్రెస్ మీట్ పెట్టేసి ఇది మేము చేయలేదు, ఐటీ నోటీస్ ఇచ్చిందనో ఎస్బీఐ నోటీస్ ఇచ్చిందనో చెప్పగలరా? నెంబర్ 2 ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కూడా ఈవెన్ హెడిరో కావచ్చు, శక్తి కావచ్చు, లేదంటే క్విక్ ప్రో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎలాంటిది లేకుండా, అంటే వాళ్ళకి స్వలాభం లేకుండా వాళ్ళు ఈ బాండ్ వాళ్ళు స్వతహాగా ఇచ్చిందని చెప్పేసి వీళ్ళు ఒప్పుకోగలుగుతారు. 135 సంవత్సరాలు ఉన్నాయేమో, మాకు 1200 కోట్లు వస్తే మొన్న పుట్టిన పార్టీ భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ భ్రష్టు పెట్టేది. ఈ ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్తారు. రైట్. ఆఖరికి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక చిన్న మీరు ఇందాక చెప్పారు వ్యాలిడ్ పాయింట్, ఆయనకి నోటీసులు వచ్చినాయి వెళ్ళాల. దీని మీదనే అంటే ప్రతిపక్షాల మీద ఇన్ని ఆల్మోస్ట్ అందరి మీద ఈడీ కేసులు పెట్టారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఫారూక్ అబ్దుల్లా దగ్గర నుంచి కింద ఉన్న స్టాలిన్ దాకా అని పెడుతున్న దానిలో చట్టం అందరికీ సమానంగా అమలవుతుందా? అనేక మంది అస్సాం నుంచి ఈ కింద దాకా మన తెలుగు రాష్ట్రాల దాకా కేసులు ఉన్నవాళ్ళు బ్యాంకులు వెళ్ళి ధర్నా చేశారు వాళ్ళు ఇళ్ల ముందు, వాళ్ళ ఆఫీసుల ముందు, మా దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారు, 2 పాన్లు ఉన్నోళ్ళు, పాన్ కార్డులు ఉన్నోళ్ళు.
ఇవన్నీ కూడా విచారణ ఉన్నాయి, అందరిపై బీజేపీలో చేరారు, విచారణ జరగలేదన్నది విమర్శ. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కోర్టులు ఎందుకు మరి ఈ కేసులు ప్రతిపక్షాలు వెళ్ళినాయి ఒకసారి, చాలా మంది కలిసి వెళ్తే అశోక్ చవాన్ కేసు ఏంటి సార్? దాని ఆదర్శ కుంభకోణం ఇప్పుడు ఆదర్శ కుంభకోణం ఉంది, వ్యాపం కుంభకోణం ఉంది, వ్యాపార కుంభకోణాలు బోల్డ్ ఉన్నాయి. బట్ దీన్ని ఎలా అర్థం, సమాజం ఎలా అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ రెడ్డి గారు? ఈరోజు చట్టమే కాదు న్యాయమే కానీ బాగా లేట్గా వస్తూ ఉంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేసిన తర్వాత దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము, ఒక రిజల్ట్స్ రాకపోవడము సంవత్సరాలు పడతా ఉంది. ఇప్పుడు మనం చూసాము 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత అతను ఎమ్మెల్యే. సో అది నిజంగా దురదృష్టకరం. అసలు యాక్చువల్గా ఏదైతే ఈ న్యాయ వ్యవస్థ ఉందో ఫాస్ట్గా స్పందించవలసిన అవసరం ఉంది. అప్పటికప్పుడే ఈరోజు ఈడీ అరెస్ట్ చేసినారు, ఈ ఎలక్షన్ టైంలో అరెస్ట్ చేయడము, దాన్ని అట్లా అరెస్ట్ చేసి కొన్నాళ్ళు అట్లా ఉంచడము, తర్వాత నిర్దోషి అని అసలు ఆయన పేరు ఎక్కడ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, రమ్మని సమ్మన్లు ఇచ్చారంటే. అయితే విట్నెస్ గా పిలుస్తున్నారు, తర్వాత కొన్నాళ్ళ తర్వాత 2 ఏళ్ల తర్వాత సంవత్సరం నిర్దోషి అని చెప్పడం. సో ఇది నిజంగా బాగా కాదు. ఇప్పుడు ఎలక్షన్ సపోజ్ సార్ మన మాట, వాళ్ళ కీ లీడర్స్ అంతా జైల్లో ఉన్నారు. ఇదే కేసులు మెజారిటీ ఇలాంటి కేసుల్లోనే మనీష్ సిసోడియా గారు కావచ్చు, సంజయ్ సింగ్ గారు కావచ్చు, సత్యేంద్ర జైన్ కావచ్చు, కేసులు జైల్లో పెట్టారు. ఒక పార్టీ 2 రాష్ట్రాల అధికారులు ఉన్న పార్టీ అగ్రనాయకత్వాన్ని మొత్తాన్ని జైల్లో పెడితే రేపు పొద్దున ఎలక్షన్ ఓడిపోయాక అరవింద్ కేజ్రీవాల్ తప్పు లేదు, నిర్దోషాన్ని బయట పెడతారనుకోండి, దానివల్ల ఈ ప్రజాస్వామ్యానికి మంచిగా చెడు లాస్ట్. నిజం చెప్పాలంటే అది అధికార దుర్వినియోగం పాల్పడుతుందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలి, పొలిటికల్ గా ఎదుర్కోలేక అరవింద్ కేజ్రీవాల్ ఈ రకంగా ఎలక్షన్స్ ప్లస్ రాబోయే ఫిబ్రవరిలో 2014 పూర్వము ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు షీలా దీక్షిత్ గారి మీద అవినీతి పైన యుద్ధం చేసి అక్కడ ఒక ప్రజా ఉద్యమాన్ని క్రియేట్ చేసి ముందుకు వచ్చిండు. దాని తర్వాత అజయ్ మాకెన్ గారు, సందీప్ దీక్షిత్ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు లిక్కర్ వ్యాపారంలో ఉన్నారు, దాంట్లో ముడుపులు ముట్టినాయి, ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని చెప్పి పుంకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అని చెప్తా ఉన్నారు. కానీ నేనేమంటున్నానంటే ఈ టైంలో ఎలక్షన్ అందుకని ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పిందా? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పామా? పార్టీ చెప్పిందా? మా అధినాయకత్వం ఎవరైనా చెప్పిందా? ఎవరు చెప్పారు? అరెస్ట్ అక్రమం మొత్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు. ఒక జాతీయ పార్టీ నా అకౌంట్లు సీజ్ చేశారు, ₹2 కూడా నేను వాడుకునే పరిస్థితులు అని చెప్పడం కానీ, భయంకరమైనటువంటి చట్టాలతో ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టులు చేస్తున్న తీరు కానీ, కోర్టుల నుంచి వాళ్ళకి రాని రిలీఫ్ కానీ, అదేవిధంగా ₹1,000 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పిన దాన్ని బయట పెట్టడానికి 4 నెలలు కావాలన్న ఎస్బీఐ నిర్వాకం, 24 గంటల్లో బయటికి రాగానే సమాజం మొత్తం దాన్ని అర్థం చేసుకున్న తీరు కానీ, ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు, పార్టీలకు ఏ రకమైనటువంటి తీర్పులు ఇస్తారనేది రాబోయే కొద్ది రోజుల్లో చూడాల్సిన అవసరం ఉన్నది. చర్చలో పాల్గొన్న దామోదర్ గారికి, వరప్రసాద్ గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, దిలీప్ ఆచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తూ మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం సార్.